మెట్పల్లి 11వ వార్డులో బీజేపీ నిరసన. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మున్సిపల్ పరిధిలో 26 వార్డులో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనకెల నవీన్ ఆధ్వర్యంలో 11వ వార్డులో ప్రజా సమస్యలను పరిశీలించారు. కాలనీవాసులు తమ సమస్యలను బీజేపీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. సీసీ రోడ్లు లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా శ్మశాన వాటికకు వెళ్లేందుకు కూడా రోడ్డు సౌకర్యం సరిగా లేదని తెలిపారు. ప్రజల సమస్యలపై బీజేపీ నాయకులు రోడ్డుపై నాట్లు వేసి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనకెల నవీన్ మాట్లాడుతూ అధికారులు తక్షణమే స్పందించి 11వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను అధికారులు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు. మా వార్డు 11వ వార్డు ప్రియదర్శన్ కాలనీ. మాకు రోడ్డు లేక వర్షం పడితే అంత దారుణంగా ఉంది. రోడ్డు లేదు, నల్లలు లేవు, మోర్లు లేవు. ఎట్లా అంటే ఒక జంతువు లేక బతుకుతున్నాం ఇక్కడ. అక్కడ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు, ఎవ్వరు లేరు. అందుకోసం మేము నాట్లు వేసినాము. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. మేము ఎట్లా బతకాలి? అసలు రోడ్లు లేక ఏం లేక ఆ దోమల మందు సరిగ్గా రాదు, ఆ చెత్త వాళ్ళు సరిగ్గా రారు. మేము ఎట్లా బతకాలి? అసలు రోడ్లు లేవు. మా రోడ్లు ఇప్పుడు అట్లా ఉండబట్టి 5-6 సంవత్సరాలు అవుతుంది. మోర్లు కూడా లేవు. మోర్లు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయంటే అసలు కాలనీవాసులు ఉండద్దు. అట్లా అంత ఘోరంగా ఉన్నాయి. అంత దోమలు, నీళ్లు లేవు. మస్తు ఘోరంగా ఉంది పరిస్థితి. మా వాడకట్టును పట్టించుకునే నాదుడు మాత్రం ఎవరు లేరు. ఎవరు అడిగినా అటు మా ఓట్లన్నీ 22 వార్డులో పడ్డాయి, ఇటు 11వ వార్డు. మేము ఎవరిని అడగాలి? ఎవరిని పోయి అడగాలి? మున్సిపల్ పట్టించుకోరు, వార్డు నెంబర్లు పట్టించుకోరు. ఎవరిని అడగాలి? మేము ఎట్లా బతకాలి? మరి మీ గవర్నమెంట్ మీరే చెప్పాలి, చూపించాలి. మరి శవం అసలు బట్టి నార్దమన్నా కూడా. మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని 26 వార్డులలో ఇవాళ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా దారుణంగా ఉంది. అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కొన్నటువంటి ఇవాళ 11వ వార్డుకు సందర్శన రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులంతా కూడా, సార్ మాకు రోడ్డు బాగాలేదు సార్, డ్రైనేజ్ బాగాలేదు సార్, ఇక్కడ శ్మశాన వాటిక ఉంటే సార్ చనిపోతే శ్మశాన వాటిక తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అని చెప్పి మా భారతీయ జనతా పార్టీ మాకు సంబంధించినటువంటి మనం కలవడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులను కలుసుకొని ఇక్కడ వరి నాట్లేసి ఈ యొక్క ప్రజల సమస్యల మీద వరి నాట్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ అధికారులను హెచ్చరిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం నడుస్తూ ఉన్నది. ఇక్కడ సీసీ రోడ్లు బరాబర్ లేవు, డ్రైనేజీ బరాబర్ లేవు. ఇక్కడనే ఒక శ్మశాన వాటిక ఉంటుంది. ఆ శ్మశాన వాటిక శవాన్ని తీసుకెళ్లాలంటే శవం పైకి లేస్తూ ఉంటుంది, కిందికి లేస్తూ ఉంటుంది. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఇవాళ మెట్పల్లి పట్టణంలో అనేక వాళ్ళలో ఇదే దాపురించింది. తక్షణమే అధికారులు స్పందించాలి. సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందస్తు చర్యల్లో భాగంగానే దోమల నివారణకు కూడా చర్యలు చేపట్టాలి. కానీ అధికారులు కళ్ళు మూసుకొని పరిపాలన కొనసాగిస్తా అంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. రాబోయే రోజుల్లో ఇదే ప్రజలను పట్టుకొని పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టబోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ.